తీసుకొచ్చిందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క పునరుద్ధానానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరిచి సజీవులకలు ఉంచి మరి యొక్క ఆదివారం ఈ రీతిగా దేవుని మందిరంలో చేరి ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థనల ద్వారా దేవుని యొక్క నామని మహింపరిచాం. మీ ఎదురు నిలవబడి తెలుపుడైన నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి అందరం ఒకసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ మనం దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుట మంచిది. అది ఈ లోకంలో మంచిది ఏది లేదు, కానీ దేవుణ్ణి స్తుతించుట మంచిది. యెహోవాను స్తుతించుట మంచిది. ఈరోజు ఎంతసేపు స్తుతించారు? ప్రైజ్ ది లార్డ్. స్తుతించకుండా మంచి ఎలా జరుగుతుంది? స్తుతిస్తూనే ఉండాలి. కష్టమైన నష్టమైన వ్యాధైన బాధైన శ్రమ అయినా యోబు వలె మన వలే కాదండి, మన వలే స్తుతిస్తే ప్రైజ్ ది లార్డ్ ఏమీ జరగదు. ఎలా స్తుతించాలి? యోబు వలె స్తుతించాలి. పౌలు శీలల వలె స్తుతించాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె స్తుతించాలి. అబ్రహాము వలె దేవుని స్తుతించాలి. నీలాగా స్తుతిస్తే ఏం జరగదమ్మా. ప్రైజ్ ది లార్డ్. చెట్టు మీద కరేపాకు కూడా కింద రాళ్ళు. ఎలా స్తుతించాలి? యోబు వలె దేవుని స్తుతించాలి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. పౌలు శీలను చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు రాత్రంతా ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉంటే చెరసాల సంఖ్యలు తెగిపోయినాయి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దేవుణ్ణి స్తుతిస్తే అగ్నిగుండంలోనికి 4వ వానిగా ఆయన వెళ్ళాడు. అటువంటి స్తుతి మనలోనికి వచ్చునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారు రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను. ప్రైజ్ ది లార్డ్. చాలండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేశాను. వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ప్రపంచంలో జరిగిన ఒక చరిత్ర మనం తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆ చరిత్ర ఏదో కాదు, టైటానిక్ వాడ గురించి. ఆ యొక్క టైటానిక్ వాడ చాలామందికి తెలుసు. 1912వ సంవత్సరంలో అది నిర్మించబడి అది ఇంగ్లాండ్ దేశం నుంచి న్యూయార్క్ వెళ్ళటానికి దాదాపు 3200 మంది ప్రయాణికుల ద్వారా అది బయలుదేరి వెళతా ఉన్న సమయంలో ప్రపంచంలో జరిగిన ఘోర ప్రకృతి విపత్తులో అది ఒక సన్నివేశం. సముద్రంలో జరిగిన ఒక యాక్సిడెంట్గా జరిగిన దాదాపు 1500 మంది చనిపోయారు. ఆ యొక్క జరిగిన దాని ఆధారముగా కొన్ని సంవత్సరాల తర్వాత సినిమా కూడా తీశారు, టైటానిక్ అనే సినిమాని. ఆ సినిమా తీరి నిజంగా డైరెక్టర్ గారు ఎంతగానో ప్రయాసపడ్డారు. ఒక మాట చెప్పాలంటే ఒక సొంత నదిని తయారు చేయించాడు. సొంత నది అంటే తెలుసు, సొంతగా నదిని ఒకటి తయారు చేశాడు. అంటే సేమ్ కళ్ళకు కట్టినట్లుగా ప్రజలకు చూపించాలని. ఆ వాడ నిజంగా అద్భుతంగా తయారు చేశారు. అది దానిలో అన్ని రకములైన అది సేమ్ భూమి మీద మనకి ఏమేమి దొరుకుతాయి అన్నీ కూడా వాడలో పెట్టేశారు. అందులో రెస్టారెంట్స్ ఉంటాయి, అందులో స్విమ్మింగ్ పూల్ ఉంది, అందులో అన్నీ కూడా మనకు బయట దొరికే అన్నీ కూడా ఉన్నాయి. అంత అద్భుతంగా రూపొందించబడి 1912వ సంవత్సరంలో ఆ వాడ బయలుదేరి వెళుతున్న ఇంకా న్యూయార్క్ సమీపముగా ఉండగానే అది మధ్యలోనే 2 భాగాలుగా అది పగిలిపోయి సముద్రంలో మునిగిపోయింది. మునిగిపోవటాన్ని బట్టి దాదాపు అందులో ఉన్న 3000 చిల్లరలో 1500 మంది మరణించారు. ఎంతమంది అండి? అది సినిమా కాదు,
నిజంనే సినిమా తీసేయారు. ఇప్పుడొచ్చే సినిమాలన్నీ కూడా లేని నిజాలుగా, అది కాదు, నిజాన్ని సినిమా తీశారు. అంటే సేమ్ ఇప్పుడు ఆ యొక్క టైటానిక్ వాడ ఎందుకు కూలిపోయింది, ఎందుకు అది అంత చాలా కోట్లతో అది నిర్మించబడింది, ఎందుకు అంత ప్రపంచంలోనే గొప్ప వాడని దానికి పేరు పెట్టిన ఆ యొక్క యజమానుడు పెట్టిన పేరు కూడా అది నాన్ షింకబుల్, అనగా అది మునగదు. దానికి పెట్టిన పేరులో అదొకటి అన్నమాట, అది మునగదు. దానికి పెట్టాడు తన యజమాని, ఆ పేరు పెట్టాడు థామస్ ఆండ్రూస్ అని. ఇది ఇంకా మునగదు అని పేరు పెట్టాడు. బయలుదేరి వెళతా ఉంది. అది మధ్యలోనే కూలిపోయి ఘోర విపత్తుగా ప్రపంచం అంతటిని కూడా కలవరపరిచింది. బహుశా మనం ఇప్పటికీ ఇంకా మనం 1912 సంవత్సరం జన్మించిన ఎవరున్నారా? ఎవరు లేరు. అంటే మనం పుట్టక ముందే జరిగిన సన్నివేశం. కానీ ఆ సన్నివేశం ద్వారా మనం నేర్చుకునే చిన్న పాఠం మీద, ఎందుకు ఆ వాడ అంత ప్రఖ్యాతిగాంచిన వాడ ఎందుకు మునిగిపోయి అంతమంది చనిపోయిన కారణం ఏంటంటే, ఆ వాడలో ఉన్న నావికులు ఆ పైనుంచి వచ్చే హెచ్చరికలను పట్టించుకోలే వాళ్ళు. ఆ ముందు ఐస్ కొండలు ఉన్నాయి, ఐస్ బర్గర్స్ ఉన్నాయి, అవి ఒకవేళ మీరు ఢీకొంటే వాడ కూలిపోయిద్ది. ఆ వాడ ఒకవేళ ఆ ఐసు ఆ కొండలకి సమీపాన వెళితే వాడ పగిలిపోయిద్ది అని దాదాపు ఎన్నిసార్లు హెచ్చరికలు వచ్చినాయో తెలుసా? 6 సార్లు హెచ్చరికలు వచ్చినాయి. మొదటి హెచ్చరిక, 2వ హెచ్చరిక, 3వ హెచ్చరిక, 4వ హెచ్చరిక, 5వ హెచ్చరిక. ఐస్ కొండలు వస్తున్నాయి అని 6 సార్లు ఈ సిగ్నల్స్ పంపించే వారి నుంచి హెచ్చరికలు వచ్చినా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదండి. ఎందుకో తెలుసా? ఆ యొక్క వాడ యజమానుడు అన్నాడు, నా వాడ చాలా శక్తివంతమైనది, నా వాడ అసలు మునగదు, ఈ వాడ దెబ్బకి ఆ ఐసు కొండలే పగిలిపోతాయి అని చాలా అతి విశ్వాసముతోటి ఆ వాడ నడిపే కెప్టెన్కి ఎటువంటి కూడా ఆగే సంకేతాలు ఇవ్వకుండా ముందుకు వెళ్ళే సంకేతాలే ఇచ్చాడండి. ఆ హెచ్చరికల్ని వాళ్ళు బేఖాతరు చేయటము ద్వారా, ఆ హెచ్చరికల్ని పట్టించుకోకపోవటం ద్వారా, ఆ హెచ్చరికల్ని వాళ్ళు తిరస్కరించడం ద్వారా అంత పెద్ద ఆ యొక్క వాడ 1912 సంవత్సరంలో అది సముద్రములో మునిగిపోయి కొన్ని వందల మంది ప్రాణానికి, ఆ మరణానికి దారి తీసిందండి. ఎందుకు అంత విషాదం జరిగిందంటే, ఒకటే హెచ్చరికను వాళ్ళు పట్టించుకోలేదు. హెచ్చరికను వాళ్ళు పట్టించుకోకపోవటం ద్వారానే ఆ యొక్క వాడికి అంత పెద్ద విపత్తు సంభవించిందండి. కాబట్టి ఈరోజు అదే, ఒకవేళ ఆ రోజు ఆ పైనుంచి వాళ్ళు పంపిస్తున్న ఆ సిగ్నల్స్ ఒకవేళ వాళ్ళు చూసి ఆ హెచ్చరికలను పట్టించుకొని ఆ వాడ ఒకవేళ వేరొక మార్గాన నడిపించటము, లేక అది కొన్నాళ్ళు ఐస్ బర్గర్స్ ఒకవేళ మునిగిపోయే వరకు ఒకవేళ దాన్ని ఆపి ఉంటే అంత విపత్తు జరిగేది కాదు. ఒకే ఒక రీజన్, ఆ రోజు వాడ నావికుడు కానీ యజమానుడు కానీ వాళ్ళ హెచ్చరికల్ని వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు సేమ్ అదే రీతిగా బైబిల్ మనం చదివిన లేఖన భాగంలో హెబ్రీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆ రోజు జరిగిన ఒక విషయం ఏంటంటే, నోవహు దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసుకున్నాడు. దేవుని ప్రజలకి కూడా కొన్నిసార్లు దేవుడు హెచ్చరికలు జారీ చేస్తాడు. హెచ్చరికలు దేనికో తెలుసా? మనల్ని ముంచడానికి కాదు. ప్రైజ్ ది లార్డ్. హెచ్చరికలు నిన్ను బాగు చేయటానికి, హెచ్చరికలు నిన్ను సరైన మార్గంలో నడిపించడానికి, హెచ్చరికలు నీ భక్తి జీవితంలో నిన్ను సరిచేయటానికి. హెచ్చరిక లేని క్రైస్తవుడే కాదండి. నీ జీవితంలో హెచ్చరికలు రావటం లేదా? ప్రైజ్ ది లార్డ్. నోవాహు నీతిమంతుడికే హెచ్చరికలు వస్తే మనకి హెచ్చరికలు రావటం లేదా? దేవుడు నోవాహును హెచ్చరించాడు, నోవాహు జలప్రళయం రాబోతుంది, నువ్వు వాడను సిద్ధము చేసుకో, నువ్వు వాడను నిర్మించుకో. అది దేవుని చేత హెచ్చరించబడ్డాడు అండి. ఆజ్ఞ వేరు. ఆజ్ఞ అనగా ఖచ్చితంగా చెయ్యాలి, అది చేయకపోతే పనిష్మెంట్ వస్తుంది. కానీ హెచ్చరిక అనేది నీ స్వాధీనంలో ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఇక్కడి నుంచి ఒంగోలు వెళ్తున్నారు, ఈ మార్గ మధ్యంలో ఒకవేళ బైక్ మీద వెళ్ళిన, బస్సులో వెళ్ళినప్పుడు తెలియదు కానీ బైక్ మీద వెళ్ళినప్పుడు ఎన్నో హెచ్చరికలు వస్తాయి. ఎన్నో మలుపుల దగ్గర కొన్ని హెచ్చరికలు, కొన్ని దగ్గర స్పీడ్ బ్రేకర్స్. ఎందుకో తెలుసా? అవన్నీ దేనికి ఇప్పుడు ఆలోచన చేశారా? స్పీడ్ బ్రేకర్స్ ఎందుకో చెప్పండి అమ్మా. ఊరకనే పిచ్చి పెట్టేశారు అనుకున్నారా? ఎందుకు స్పీడ్ బ్రేకర్స్? స్పీడ్ని కంట్రోల్ చేయటానికి. మలుపు దగ్గర కొన్ని హెచ్చరికలు ఉంటాయి, ప్రమాదం జరిగే దగ్గర కొన్ని హెచ్చరికలు ఉంటాయి,
ఒకవేళ మనం ట్రాఫిక్ రూల్స్ పాటించినట్లయితే ఆ జీబ్రా సార్లు ఉంటాయి కదా, జీబ్రా సార్లు తెలుసా? తెలియదు చాలామందికి. ప్రైజ్ అలా ఆ జీబ్రా సార్లు కొన్ని సిగ్నల్స్ వస్తాయండి. ఇవన్నీ పాటించుకొని నువ్వు ఒకవేళ రోడ్డు మీద వెళ్తాను, నీకు ఎటువంటి హెచ్చరికలు లేకపోతే నువ్వు రోడ్డు మీద వెళ్ళటం లేదు, నువ్వు గాడి తప్పేసావు. ఇప్పుడు పొలాలు ఇక్కడి నుంచి ఒంగోలుకి రోడ్డు మీద వెళ్ళొచ్చు, ఈ పొలాలు అడ్డదిడ్డంగా నడుచుకుంటా వెళ్ళొచ్చు. నువ్వు పొలాలు అడ్డదిడ్డంగా నడుచుకుంటా వెళ్తే నీకు ఎటువంటి హెచ్చరికలు రావు. నువ్వు ఎక్కడికి వెళ్తావో కూడా తెలియదండి. నువ్వు ఎప్పుడైతే క్రమముగా రోడ్డు మీద నువ్వు నడుచుకుంటా కానీ ఒక వాహనం మీద వెళ్తా ఉంటావో నీకు హెచ్చరికలు కనపడతాయి. నోవాహు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఉన్నాడు కాబట్టి, దేవుని మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి దేవుడు నోవాహును హెచ్చరించాడు, తన ఇంటి వారి కొరకు వాడను సిద్ధము చేసుకొనమని. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు హెచ్చరిక డేంజర్ కాదండి. హెచ్చరిక అది నిన్ను ప్రమాదములకు నెట్టదు, కానీ హెచ్చరిక అనేది నిన్ను ప్రమాదములో నుంచి బయటికి లాగివేస్తుంది. చప్పలు కొట్టు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, నీ ఆత్మీయ జీవితం దీవించబడాలి, బలపరచబడాలి, నీ ఆత్మీయ జీవితం అభివృద్ధి పరచబడాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని చేత నువ్వు హెచ్చరించబడుతున్నావా? అదేం లేదండి. దేవుడు మమ్మల్ని ఎప్పుడు చెప్పండి, మాకెప్పుడు కూడా దీవెనలే చెబుతున్నాడండి. మాకెప్పుడు కూడా అసలు హెచ్చరికలు మాకెందుకు వస్తాయి? మేము చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో మేము భక్తులు మండి, మాకెందుకు వస్తాయి హెచ్చరికలు? కొరింథీయులకు రాసిన పత్రికలో చదవండి, దేవుని యొక్క వాక్యంలో ఏమని వ్రాయబడింది? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనాన్ని దయచేసి చదివి సహాయం చేయండి. 1 కొరింథీ 14:3 క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాటలాడుచున్నాడు. ఏముంటాయి అంటండి? దేవుని యొక్క వాక్యంలో కానీ, దేవుని యొక్క స్వరంలో కానీ, అది ప్రవచనమైనా, అది మరి ఏదైనా, ప్రైజ్ ది లార్డ్, ఖచ్చితంగా ఈ 3 మిళితమై ఉంటాయి. క్షేమాభివృద్ధి, హెచ్చరిక, ఆదరణ. ఇప్పుడు నీకు హెచ్చరికలు రావటం లేదు, ఊరకనే దేవుడు ఏది చెప్పినా సరే దేవుడు నిన్ను దీవిస్తున్నట్లుగా, దేవుడిని ఆశీర్వదిస్తున్నట్లుగా, పాస్టర్ గారు నాకు ఇచ్చుపడుతున్నాయి, అది దేవుడు ఇచ్చింది కాదు. అది ఖచ్చితంగా దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు అంటే అది హెచ్చరిక ఖచ్చితంగా దాంట్లో మిళితమై ఉండాలి. ఒకవేళ నువ్వు హెచ్చరిక లేదు అంటే నువ్వు త్రోవ తప్పావు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మార్గంలో ఉన్న వారికి ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేయబడతాయి. ఎంత పెద్ద భక్తులమైనా, ఎంత పెద్ద పరిశుద్ధులైనా, ఏ సేవకులైనా హెచ్చరిక లేనిదే క్రైస్తవులము కాదండి. హెచ్చరిక దేనికో తెలుసా? మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి. హెచ్చరిక దేనికో తెలుసా? నిన్ను సరిచేయడానికి, నీ విశ్వాసాన్ని బలపరచడానికి. హెచ్చరిక నిన్ను పురికొల్పటానికి. హెచ్చరిక నిన్ను పడిన స్థితి నుంచి పైకి లేపటానికి. ఇప్పుడు హెచ్చరిక నీకు నీ జీవితంలో సరైనదిగా లేకపోతే మనకి హెచ్చరిక అంటే మనకి ఇష్టము ఉండటం లేదండి. కాబట్టి 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నేను వచ్చు వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండుము చాలండి. పౌలు తిమోతికి చెబుతున్నాడు. పౌలు తిమోతి గారు ఒక సంఘం అప్పగించి, తిమోతి, నేను వచ్చే వరకు నువ్వు సంఘానికి ఏం బోధించాలి? చదవమని చెప్పు, హెచ్చరించు, బోధించు. ఊరకనే బోధ చేయవాక, ఊరకనే చదువుకోమని చెప్పవాక, ఊరకనే దీవెన చెప్పవాక, తిమోతి హెచ్చరించు. ప్రజలు ఎలాగ నడవాలో, ఎలాగ పాటించాలో, ఎలాగ జీవించాలో, వారి భక్తి ఎలాగ ఉండాలో, జీవము కలిగిన దేవుని సంఘములో ప్రజలు ఎలాగ ఉండాలో ప్రజలను బోధించి చదవమని చెప్పి హెచ్చరించయ్యా. పౌలు తిమోతికి ఇస్తున్న ఆజ్ఞ, ప్రజలకు బోధించి హెచ్చరించు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెచ్చరికలన్నీ కూడా లేవండి. ఈరోజు ఎక్కడ కూడా హెచ్చరికలు కనపడటం లేదు. హెచ్చరిక లేని జీవితము మనం దేవుని మార్గమైనది కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం చదవండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం.
ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. ప్రైజ్ ది లార్డ్. ఏమని హెచ్చరించాడంట? రక్షణ పొందిన వాళ్ళని, బాప్తిసం పొందిన వాళ్ళని. అన్యులు కాదండి, అన్యుల హెచ్చరికలు అవసరంలా. ఏమని హెచ్చరించారంటే అపోస్తున్న పేతురు వాళ్ళు ఆది సంఘములో, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. వాళ్ళు హెచ్చరించారు, వాళ్ళు హెచ్చరించబడ్డారు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, నీ జీవితంలో హెచ్చరికలు గుండా నువ్వు వెళుతున్నావు అంటే నువ్వు దేవుని మార్గంలో ఉన్నావు. దేవుడిని నడిపిస్తున్నాడు, దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. కాబట్టి హెచ్చరిక అది నీ మేలు కొరకే, నీ యొక్క దీవెన కొరకే తప్ప నిన్ను పాడు చేయడానికి కాదు, నిన్ను ప్రమాదంలో నెడటానికి కాదు, నీ జీవితం నాశనం చేయడానికి కాదు. ఒకవేళ నువ్వు హెచ్చరించబడుతున్నావు, నువ్వు దేవుని వాక్యము ద్వారా, నువ్వు దేవుని యొక్క అది ఎలాగైనా సరే దేవుడు నీతో ఎలాగ మాట్లాడినా నీకు హెచ్చరికలు వస్తున్నాయి, నీకు సిగ్నల్స్ వస్తున్నాయి అంటే నువ్వు దేవుని మార్గంలో ఉన్నావు. ఒకవేళ నీకు ఆ సిగ్నల్స్ రాకుండా కట్ అయిపోయింది, నీకు హెచ్చరికలు అనేది నీకు కనపడటం లేదు అంటే ఎక్కడో నువ్వు త్రోవ తప్పేసావు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చాలాసార్లు అలాగే జరుగుతుంది. లోక సంబంధంగా గూగుల్ మ్యాప్ను అందరూ కూడా ఫాలో అవుతున్నారు. ఈ మధ్య న్యూస్లో చూస్తాం, ఆ గూగుల్ మ్యాప్ను పట్టుకొని వెళ్తున్నారంట. ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఆ గూగుల్ మ్యాప్ పట్టుకుని వెళ్తే సముద్రంలో, నదుల్లోకి వెళ్ళి అక్కడ చూపిస్తే చివరికి అంటే ఏమైపోతా ఉంది, ఆ మ్యాప్ కొన్నిసార్లు సరిగా చూపించడంలా. కాబట్టి ఈరోజు మనం ఎవరమైనా సరే బైబిల్ గ్రంథంలో దేవుడు భక్తుల్ని హెచ్చరించాడు. ఆయన ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధానంలో నడుచుచు నిందారహితుడవై నువ్వు ఉండవాలేను. ప్రైజ్ ది లార్డ్. చాలండి. తర్వాత కూడా చదువమ్మా. నాకును నీకును నీ మధ్య నిబంధన నియమించి నేను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. బైబిల్ గ్రంథంలో దేవుడు తన ప్రజలకు చాలా హెచ్చరికలు చేశాడు. కానీ ఒక 3 విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. అబ్రహామును దేవుడు హెచ్చరించాడండి, అబ్రహామును దేవుడు ఖండించాడు, అబ్రహామును దేవుడు ఆయన హెచ్చరికను ఒకటి ఇచ్చాడు. ఏమని హెచ్చరికో తెలుసు? అబ్రహామా, నా సన్నిధానంలో నువ్వు నడుచుచు నిందారహితుడివై ఉండు. ఇది మనకు కూడా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన ఎందుకు దేవుడు అబ్రహాముకి ఈ యొక్క హెచ్చరికనిచ్చాడు? అమ్ను జరిగిన సన్నివేశం మనకు తెలుసు. దేవుడు స్వయాన వాగ్దానం చేస్తే నీకు బిడ్డల్ని ఇస్తానని చెప్పి అబ్రహాము శారమ్మ గారు తొందరపడి శారమ్మ గారు హాగర్ గారిని తెచ్చి అబ్రహాము గారికి వివాహం చేసినప్పుడు, అబ్రహాము గారికి బిడ్డలు పుట్టినప్పుడు అతనికి ఇష్మాయిల్ పేరు పెట్టి, అయ్యా నువ్వు నాకు బిడ్డనిచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పి దేవుని స్తుతిస్తున్నాడు. దేవుని కోపం వచ్చింది, అబ్రహామా, హాగర్కి నీకు పుట్టిన పిల్లోడు కాదయ్య నేను చెప్పింది, నువ్వు రాంగ్ చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు మార్గంలో వెళ్ళావు, నేను అనుకున్నట్టుగా నువ్వు నడవటం లేదు. నేను చెప్పింది నీకు శారా గారికి పుట్టిన బిడ్డే వాగ్దాన పుత్రుడు అవుతాడు. కాబట్టి ఇంకో 1 సంవత్సరం మాత్రమే ఉంది. నేను నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చే సంవత్సరం. ఎన్ని సంవత్సరాలంట? ఇంకో 1 సంవత్సరమే ఉంది, ఇంకా కొన్ని దినాలే ఉన్నాయి. ఇదిగో నేను నేను దీవించాలన్నా, నేను బలపరచాలన్నా, నేను ఆశీర్వదించాలన్నా, నేను నీ పక్షముగా చెప్పబడిన వాగ్దానం నెరవేర్చాలంటే ఇంకో 1 సంవత్సరం మాత్రమే ఉంది. అయితే ఈ సంవత్సరంలో నేను నీ చెప్పిన దాన్ని నేను చేయాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? నా హెచ్చరికను వినాలి. అది ఏ హెచ్చరిక అంటే, నువ్వు నా సన్నిధానంలో నడుచుచు నిందారహితుడివై ఉండాలి. నువ్వు ఏ నింద నీ మీద పడకూడదు. నువ్వు ఏ ఒక చెడ్డ పని నువ్వు చేసావు కాబట్టి ఆ నింద నీ మీద నాకు కనపడతా ఉంది. అబ్రహాం, ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యం చేయాలి అంటే నువ్వు నిందారహితుడిగా నడవాలయ్యా, నువ్వు నిందారహితుడిగా జీవించాలి.
నీ మీద ఎటువంటి తప్పు కానీ, ఎటువంటి అది దోషము కానీ, ఎటువంటి పాపము కానీ ఏది నీ మీద ఉండకూడదు. ఇప్పుడు అబ్రహాము దేవుని విషయం ఎలా కనపడ్డాడు? అబ్రహాం మీద నింద పడిందండి. హాగరుతో చేసిన ఆ పనిని బట్టి అబ్రహాం గారి మీద ఆ నింద ఆంతుని ఉండిపోయింది. ఆనంద్ ఇప్పటికీ భరిస్తున్నారు ఇశ్రాయేలు ప్రజలు. ఇప్పటికీ ఇష్మాయిలు వచ్చి ఈ యొక్క యెరూషలేం మాది, ఇక్కడ మేము మసీదు కడతాం, వాళ్ళు ఏమన్నా వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడేమన్నా మేము ఇక్కడికి వచ్చి మందిరం కడతాం. రిపీట్ అయింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా. పాపం అబ్రహాం గారు చేసిన తొందరపాటు పనికి ఇప్పటికీ గొడవలు జరుగుతానే ఉన్న ఇశ్రాయేలుకి, చుట్టుపక్కల ఇరాన్ కంట్రీస్కి, అరబ్ కంట్రీస్కి. వాళ్ళు వచ్చేమని ఇక్కడ వాళ్ళ ఆలయం కట్టాలని, ఇశ్రాయేలు ప్రజలేమని మేము మందిరం కట్టాలని. ఎక్కడ వచ్చిందంటారు ఈ గొడవ? అరుదు అబ్రహాము గారు చేసిన ఒక పొరపాటును బట్టి ఈరోజు ఒకవేళ దేవుడు కూడా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు మంచిదే, నువ్వు దేవుని మందిరంలో ప్రార్థిస్తున్నావు మంచిదే, నువ్వు దేవుని దగ్గర అనేక అద్భుతాలు చూస్తున్నావు మంచిదే. అయితే ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ పట్ల నీ పక్షముగా దేవుడు అద్భుతాలు చేయాలి అంటే నువ్వు దేవుని సన్నిధానంలో నువ్వు ఎలాగ నడుచుకుంటున్నావు? నిందారహితుడిగా, నిందారహితురాలిగా నడుచుకుంటున్నామా? ప్రైజ్ ది లార్డ్. అసలు నా మీద ఏ నిందలు లేవు పాస్టర్ గారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగుండాలంట? మనము నిందారహితుడిగా నడవాలి. నీ దేవుడు నిన్ను చూచినప్పుడు ఏ నింద నీ మీద లేనిదిగా మనం చెప్పుకుంటే సరిపోదండి. ప్రైజ్ ది లార్డ్. మనమైతే నేనే చెప్పుకోవచ్చు, నేను మంచివాడిని, నేను నీతిమంతుడిని, నేను అలాంటి ఇలాంటి వ్యక్తిని పాస్టర్ గారండి. మనం చెబితే ఆ కేసు చల్లదమ్మా. ఎవరు చెప్పాలి? నీతి గల న్యాయాధిపతి చెప్పాలి, నా భక్తుడు ఇలాంటి వాడు. నోవహు తరతరంలో ఆయన నీతిమంతుడు, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యోబు యథార్థవంతుడు, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు నువ్వు నాకు బహు ప్రియుడివయ్యా, దేవుడు సాక్ష్యం ఇవ్వాలండి. మనల్ని మనం చెబితే అది చల్లదు, అది నిలబడదండి. కాబట్టి ఈరోజు మొదటిగా దేవుడు మనకి కూడా హెచ్చరికను ఆయన జారీ చేస్తున్నాడు. ఈరోజు ఆ హెచ్చరిక ఏందో తెలుసా? నువ్వు నీ జీవితంలో నిందారహితుడిగా నువ్వు జీవిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఇక్కడ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు అంటున్నారు, ఫిలిప్పీ సంఘములారా, ఓ ఫిలిప్పీ సంఘముల విశ్వాసులారా, ఈ మూర్ఖులకు, ఈ తరము వారి మధ్య మీరు ఎలాగ ఉండాలి? దేవుని కుమారులను పోలిన వారై ఉండాలి. ఇప్పుడు దేవుని కుమారులు ఎవరు చెప్పండి అమ్మా? దేవుని కుమార్తెలు ఎవరు? మనమే. ఇప్పుడు దేవుని కుమారుతెలు అని మనం ఎప్పుడు పిలువబడతామో తెలుసా? ఫిలిప్పీ సంఘంతో దేవుడు అంటున్నాడు, పౌలు గారు, మీరు మూర్ఖులకు, ఈ తరము వారికి ఒకటేమన్నా నిష్కలంకులుగాను, నిరపరాధులుగాను, మూడవదండి అనింద్యులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకము మధ్య, ఈ మూర్ఖ జనము మధ్య, ఈ అన్యుల మధ్య, దేవుని ఎరగని వారి మధ్య, మీ ఇళ్ళ పక్కన, మీ యొక్క సంఘములో కానీ, సమాజంలో కానీ ఈరోజు మనం ఎలాగ ఉన్నాం? మనం నిందిస్తున్నారా? మన మీద నిరపరాధులుగా ఉన్నామా? ఎలాగ మనం ఉన్నాం? అనింద్యులుగా ఉన్నామా? నిందలేసే మన మీద నిందలు పడతా ఉన్నాయా? ఈరోజు మనం ఆలోచన చేయాలండి. ఎలాగ ఉండాలి? దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఈరోజు ఒకరు మనం మీద ఏలు ఎత్తి చూపిస్తున్నారా? దేవుడు మనల్ని వేలు ఎత్తి చూపించడానికి లోకంలో పెట్టాడు, కానీ ఇతరుల్ని మన మీద వేలు పెట్టి చూపిస్తే మనం అనింద్యులము కాదండి, మనం నిరపరాధులము కాదమ్మా, మనం నిష్కలంకులము కాదు. కాబట్టి ఈరోజు ఈ మూర్ఖ జనము మధ్య మనం ఎలాగుండాలో తెలుసా? అనింద్యులైన దేవుని కుమారులను పోలిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నింద మన మీద ఉంటే దేవుని కార్యం నీ జీవితంలో జరగదు. నింద నీ జీవితంలో ఉంటే దేవుడు చేసిన వాగ్దానము జరగదు. నింద నీ జీవితంలో ఉంటే దేవుడు చెప్పిన మాట జరగదు. నింద నీ జీవితంలో ఉంటే అపవాదిగాడు వెళ్ళి దేవుని దగ్గర ఫిర్యాదు చేస్తాడు. తెలుసా?
ఈ మాట అయినా తెలుసా? నింద ఏం చేస్తాడంటే అపవాది, నువ్వు సైలెంట్గానే ఉంటావు. జకర్యా గ్రంథంలో యెహోషువ ఏదో తప్పు చేశాడు. దేవుని దగ్గరికి వెళ్ళి యెహోషువ కంటే స్పీడ్గా దేవుడు ఏమైనా క్షమించడానికి సిద్ధముగా ఉంటే, దేవా యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నాడు, అయ్యా పాపం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరంట దేవుని దగ్గర నిందిస్తుంది? సాతాను మనల్ని నిందిస్తాడంట. అయ్యా ఇదిగో నీ బిడ్డలు అలాగున్నారు, నీ బిడ్డలు అలా చేశారు. మనం చెప్పుకోమండి, మన గురించి పక్కన వాళ్ళు చెప్పరు. కానీ స్వయాన అపవాది వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున అక్కడ జరిగిన విషయం చెప్పిన జకర్యా గ్రంథం 3వ అధ్యాయం. ఎలాగ నిలబడ్డాడు? ఫిర్యాదంటే నేరాలు మోపేవాడు, ఫిర్యాది దారుడంటే నీ గురించి, నీ భక్తి గురించి, నీ యొక్క క్రియల గురించి, నువ్వు ఈ లోకంలో ఎలాగ జీవించావో నిన్ను గురించి చాడీలు చెప్పటానికి, నిన్ను గురించి. నీ పక్కన అవసరం లేదండి, నీ గురించి ఎవరు అవసరం లేదమ్మా. నీ గురించి ప్రతిరోజు 24 hours ఒకటి వెళ్తాడని దేవుని దగ్గరికి, చాడీలు చెప్పటానికి, ఫిర్యాదు చేయటానికి. అయ్యా వీళ్ళు ఈ పని చేశారయ్యా, యెహోషువ గురించి తప్పులు చెబుతా ఉన్నాడు, ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. వెంటనే అక్కడ దేవుని దూత అపవాదిని గద్దించి, యెహోషువను కోరుకుని నిన్ను సాతాను యెహోవా గద్దించును గాక అని చెప్పి వెంటనే యెహోషువ మీద ఉన్న మలిన వస్త్రములు తీసివేసి ప్రశస్త వస్త్రములు ధరింపచేశాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మీద ఒకవేళ నింద వస్త్రాలు ఉన్నాయా? ఒకవేళ నీ మీద ఎటువంటి నిందారహితుడిగా అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, అబ్రహామా నిందారహితుడివై జీవించయ్యా. ఈరోజు నువ్వు మందిరానికి వస్తున్నావు మంచిదే, ప్రార్థన చేస్తున్నావు మంచిదే, నువ్వు పాట పాడుతున్నావు, దేవుని కానికిస్తున్నావు మంచిదే. వాటి ద్వారా దేవుని కార్యం జరగదండి. దేవుడు అంటున్నాడు, అబ్రహామా ఇవన్నీ కాదయ్యా, నేను నీ జీవితంలో అద్భుతము చెయ్యాలి అంటే నువ్వు నా సన్నిధానం నడుచుచు నిందారహితుడిగా నువ్వు ఉండవలసిందే. కాదు పాస్టర్ గారండి, మేము ఎన్నైనా చెప్పండి, మేము జీవించం, మాకు హెచ్చరికలు వద్దు, మాకు దీవెనలే కావాలి. ఈరోజు ప్రజలు వాటికి ఇష్టపడుతున్నారండి. అందుకని అందరూ డిజిటల్ సంఘానికి వెళ్ళిపోతున్నారు. డిజిటల్ సంఘం అంటే ప్రైజ్ ది లార్డ్, అందరికి అక్కడికి వెళ్ళిపోయి. ఎందుకంటే హెచ్చరికలు ఉండవండి, హెచ్చరికలు ఉండవు. ఈరోజు ప్రజలు ఏం కోరుకు తెలుసా? హెచ్చరికలు లేని పాస్టర్ గారు ఎవరు, మంచిగా చెప్పే పాస్టర్ గారు ఎవరు, పాపాన్ని ఖండించిన పాస్టర్ గారు ఎవరు ఎతుకుతున్నారండి. ఎక్కడ ఇదిగో పలానా, ఓహో వీళ్ళైతే పాస్టర్ గారు హాయిగా అక్కడ నిద్రపోవచ్చు, అక్కడ ఏసీ ఉండిద్ది, ఇంకా ఇక్కడ అన్నీ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, హెచ్చరికలు ఏముండవు, క్రమాలు ఏముండవు, కాబట్టి అక్కడికి వెళ్దాం ప్రజలు కోరుకుంటున్నారు అండి. కాదు అది ఒకవేళ ఈరోజు మనకి బాగానే ఉండవచ్చు, కానీ దాని యొక్క ముగింపు సేమ్ టైటానిక్ వాడ ఎలాగ మునిగిపోయిందో హెచ్చరిక లేని జీవితం కూడా అలాగే ముగించబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం, వీరి నోట ఏ అబద్ధములు కనపడలేదు, వీరు అనింద్యులు. హల్లెలూయా. పరలోక రాజ్యములు కొంతమంది ఉన్నారంట అండి, దేవుని కొరకు ఎన్నిక చేయబడిన వాళ్ళు. వీళ్ళు ఎవరో తెలుసా? అనింద్యులు. ఏ నింద వేయబడిన వ్యక్తులు వీళ్ళు. వీళ్ళ మీద దేవుడు వాళ్ళు తేరు చూస్తే వాళ్ళ మీద ఎటువంటి నింద కానీ, ఎటువంటి దోషము కానీ, ఎటువంటి అపరాధము కానీ, ఎటువంటి కలంకము కానీ, వారి పద్ధతులలో, వారి యొక్క మాటలలో, వారి భక్తిలో కానీ దేవుడు తేరు చూస్తే వాళ్ళు అనింద్యముగా కనపడుతున్నారు. హల్లెలూయా. ఈ రోజు మనం రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది, మన మీద ఎన్ని నిందలు ఉన్నాయి, హల్లెలూయా. నిందలో 2 రకాలు ఉన్నాయండి. నేను అనేది ఇప్పుడు చెబుతున్న మాట మొదటి భాగము. రెండవ నింద, ఇవన్నీ కొన్ని పడాల్సిన నిందలు కొన్ని ఉన్నాయండి. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో ఈ నిందలు వేరే అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఈ నింద కాదండి, ఇందాక మనం వింది
అది అబ్రహాము గురించి చెప్పినది, కానీ దేవుడు చెప్పినది మనం చేతులారా చేసుకుంటే వచ్చి నిందలు అవి వేరు. కానీ యేసు ప్రభువు చెబుతున్న మాట, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. మొదటి నిందలేమన్నా మనం తప్పించబడాలి, దేవుని కొరకు నువ్వు నిందించబడాలి. మనం ఏం చేస్తున్నాం అంటే దేవుని కొరకు ఏ నిందలు మన మీద ఉండవు, కానీ లోక సంబంధ నిందలన్నీ కూడా మన నెత్తి మీదే పడతా ఉన్నాయి. వాటి ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదండి. దేవుని బట్టి ఈరోజు ఒక్క నింద అయినా నువ్వు అనుభవిస్తున్నావా? దేవుని నమ్ముకోవటాన్ని బట్టి, మందిరానికి వచ్చిన దాన్ని బట్టి, ప్రార్థన చేసిన దానిని బట్టి, నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చిన దాన్ని బట్టి ఏ నింద అయినా నీ మీద పడిందా? నువ్వు సేవకుడు, నేను అడుగుతున్నా, ఏ నిందైనా నీ మీద పడిందా? దేవుని నమ్ముకున్న నాటి నుంచి, దేవుని నమ్ముకున్నాను కాబట్టి పాస్టర్ నా మీద ఈ నింద వచ్చింది, నేను దేవుని ఆశ్రయించాను కాబట్టి నా మీద ఈ నింద పడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆయన ఐగుప్తు యొక్క ప్రజలతో అనుభవించడం కంటే దేవుని ప్రజలతో కూడా క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడండి. హల్లెలూయా. దేవుని బట్టి నిందించబడుతున్నామా? దానియేలు మీద తప్పు మోపాలని చూశారండి, ఎతికారు దానియేలుని. దానియేలు ఏ నిందైనా కనపడిద్దా? దానియేలు ఏ తప్పైనా కనపడిద్దా? దానియేలు మీద వ్యతిరేకము లేచారు చాలామంది. దానియేలు నిందించాలని, దానియేలు తప్పులు వెతకాలని ఎక్కడా కనపడలేదండి. సీక్రెట్ కెమెరాలు కూడా పెట్టారు. దానియేలు ఎక్కడైనా రాంగ్ చేస్తాడేమో, ఎక్కడ కూడా పట్టుబడలేకపోయాడు. చెప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఇంక ఎక్కడా దొరకలేదని రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పారు. వాళ్ళందరూ అనుకున్నారు, దానియేలు నిందలేని వ్యక్తి, అనింద్యుడు, దానియేలు తప్పు వెతకలేకపోయే రాజుగారి దగ్గరికి అందరూ కూడా కూడి వచ్చి, రాజుగారండి, ఒక 30 రోజులు ఎవరు ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు, మౌనంగా ఉండాలి. ఇప్పుడు దానియేలు ఏం చేశాడు? లోక సంబంధముగా నిందలేవి పడలేదు, కానీ దైవ సంబంధముగా ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ప్రార్థన మానలేదండి. అనుదినము తాను సేవించుచున్న దేవునికి ఆ కిటికీలోనికి వెళ్ళి, మేడగదిలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ ప్రార్థన బయటికి వినపడతా ఉంది. ఎక్కడ నిలబడ్డారంట? వీళ్ళు యథావిధిగా వచ్చి ఆ గోడ పక్కన నిలబడి వింటా ఉంటే దానియేలు ప్రార్థన వినపడతా ఉంది. వెంటనే వీళ్ళు రాజుగారి దగ్గర, రాజుగారు ఇదిగో మీరు 30 రోజులు ఏ దేవునికి ప్రార్థన చేయొద్దన్నారు కదా, ఇదిగో దానియేలు అని ఒక వ్యక్తి ఉన్నాడయ్యా, అతడు ప్రార్థన చేస్తున్నాడు, మాకు వినపడిందయ్యా. ప్రైజ్ ది లార్డ్. దానియేలు చిన్నగా చేయొచ్చు కదా, మనసులో చేసుకుంటే వినపడేది కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థన పక్కింటిలోకి వినపడుతుందా? కాదు పాస్టర్, మేము చిన్నగా చేస్తామండి. ప్రైజ్ ది లార్డ్. మన ప్రార్థన మనకైనా వినపడుతుందా? ఎవరికి వినపడిందంటే దానియేలు ప్రార్థన శత్రువులకు వినపడి రాజుగారి దగ్గర ఒక ఆల్రెడీ ఆజ్ఞను కూడా పుట్టించారు. ఇక దానియేలు సింహబోన్లో వెయ్యాలి. రాజుగారికి ఏమన్నా చాలా బాధ ఉంది, ఎందుకంటే దానియేలు అంతగా రాజుగారు ఇష్టపడ్డారు. ఆ సింహాల బోన్లో వేసారు. ఉదయం వచ్చి చూసేసరికి రాజుగారు మొదట పరిగెత్తి, రాజుగారు రాత్రి నిలబట్ల, రాత్రంతా ఉపవాసం ఉన్నాడు, ఏం తినలేదు. ఆ దుఃఖ స్వరంతో ఆ యొక్క సింహాల బోన్ దగ్గరికి వచ్చి మూత తీయగానే దానియేలు, జీవము కలిగిన దేవుని సేవకుడు దానియేలు, బ్రతికి ఉన్నావా? హల్లెలూయా. వెంటనే ఒక స్వరం వినపడతా ఉంది, నేను నిర్దోషిని కనుక నా దేవుడు సింహాల నోళ్ళని మూపించాడు. హల్లెలూయా. దానియేలు దేవుడు ఎంత కాపాడే తెలుసా? దానియేలు ఒప్పుకున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని కనుక ఆయన తన దూతను పంపి సింహముల నోళ్లను మూసివేశాడు. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళిరి, ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ఆమేన్. ప్రార్థించిన వెంటనే రక్షించే యెహోవా నీ నామము
ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆమేన్. యెహోవా నీ నామము. హల్లెలూయా. అందుకు ఇందాక మనం చదివిన లేఖన భాగంలో కూడా నోవాహును దేవుడు హెచ్చరించడానికి కారణము ఆదికాండం 6వ అధ్యాయములో 9వ వచనాన్ని చదవండి. ఆదికాండం 6:9. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడను తన తరములో నిందారహితుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, నువ్వు మందిరానికి వస్తున్నావు మంచిదే, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావు మంచిదే, నువ్వు నెలకు ఒకసారి ప్రభుత్వం పాల్గొంటున్నావు మంచిదే, అన్ని విషయాలు నువ్వు ఉంటున్నావు మంచిదే. కానీ హెచ్చరికలు నీకు మంచిది. హెచ్చరికలు నేను దేవుని పోలికలోనికి మారుస్తాయి. హెచ్చరికలు నేను గమ్యానికి చేరుస్తాయి. హెచ్చరిక నేను దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకునేటట్లుగా చేస్తుంది. దేవుడు అబ్రహామును దీవించే ముందు, అబ్రహాముకి దేవుడు బిడ్డలు ఇచ్చే ముందు, అబ్రహాముకు దేవుడు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, అబ్రహామా నా సన్నిధానం నడవటానికి నిందారహితుడిగా ఉండయ్యా. నువ్వు ఒకవేళ నింద ఉంటే నేను ఏ కార్యము కూడా చేయలేనయ్యా. ఎందుకు అపవాది కూడా అడ్డుపడతాడు. అపవాది కూడా ఏం చేస్తాడంట, అడ్డుపడతాడయ్యా, వాడు ఫిర్యాదు చేస్తాడు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, మన మీద ఉన్న నిందలన్నీ ఈ ఆదివారము దేవుని సన్నిధానంలో కొట్టివేయబడును గాక, అనింద్యులుగా మార్చబడుదుము గాక, నిందారహితులుగా దేవుని ఆత్మ మనల్ని మన కుటుంబాల్ని నిలబెట్టును గాక. చెప్పల కొడుతూ దేవుని యొక్క నామాన్ని మాయోపరుద్దాం. నీ మీద, నీ బిడ్డల మీద, నీ భార్య, నీ భర్త మీద ఉన్న ఆ నిందలన్నీ కూడా తొలగి వేయబడును గాక. దేవుడు మాత్రమే నిందను తొలగించగలిగిన దేవుడు ఆయన. ఏ నింద ఒకవేళ మన కుటుంబాల మీద మోపబడిందో, ఈరోజు నువ్వు ధైర్యముగా ప్రార్థించగలిగితే మనుషులు తీసివేయలేరండి. దేవుడు మాత్రమే ఆ నిందను తొలగించగలిగిన దేవుడు ఆయన. సమయం 5 నిమిషాలే ఉంది. 2వ రాజుల గ్రంథము 2వ హెచ్చరికను చూద్దాం. 20వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి. ఆ దినములలో హిజ్కియా మరణకరమైన రోగము కలుగగా యేషయా అతని దగ్గరకు వచ్చి, నువ్వు మరణమవుచున్నావు, నువ్వు బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మొదటి హెచ్చరిక దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు. హెచ్చరిక దేనికో తెలుసు? అబ్రహాముని పాడు చేయటానికి కాదు, కానీ అబ్రహాము జీవితాన్ని బలపరచటానికి, అబ్రహాము జీవితంలో అద్భుతము చేయటానికి. దేవుడు చెప్పినట్లు అబ్రహాము నిందారహితుడిగా జీవించాడు కనుకనే మరుసటి ఆటకి దేవుడు చెప్పిన సమయానికి దేవుడు ఒక గొప్ప అద్భుతము చేశాడండి. ఇక్కడ మరొక హెచ్చరిక ఎవరికి చెప్పారంటే, దేవుడు యెషయా ప్రవక్తను పంపి రాజైన హిజ్కియాకి ఒక హెచ్చరికని చెప్పాడు. హిజ్కియా, అయ్యా, నేను రాబోతుంది, నువ్వు మరణమైపోబోతున్నావు, నువ్వు బ్రతకవు ఇంకా, కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకయ్యా, నీ ఇల్లు నువ్వు బాగు చేసుకో, ఎందుకంటే నీకు మరణం అనేది సమీపిస్తా ఉంది, నువ్వు ఎప్పుడు చనిపోతావో తెలియదు, దేవుడు పంపించాడు అని యెషయా హిజ్కియాకి హెచ్చరిక చేశాడు. వెంటనే హిజ్కియా ఆ హెచ్చరిక వినంగానే వితిన్ సెకండ్స్లోనండి, కాసేపు కాదు, పాస్టర్ ఈరోజు చెప్పారు కదా, ప్రైజ్ ద లార్డ్, మళ్ళీ వచ్చే శనివారం దాకా ఉందాములే, లేకపోతే మధ్యలో ఉపవాస ప్రార్థనలు పెడుతున్నారు కదా పాస్టర్ గారు 10 రోజులు అనుకోలా. ఆ ప్రవక్త చెప్పి వెళ్ళాడో లేదో, వెంటనే అక్కడే మోకరించి గోడ వైపు తన ముఖము తిప్పుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయంగానే ఏ ప్రవక్త అయితే చెప్పాడో అదే ప్రవక్త మరలా తిరిగి వచ్చి, హిజ్కియా, నీకు ఆయుష్ను దేవుడు పొడిగిస్తున్నాడు. చెప్పలు కొట్ట దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. నీ ఆయుష్ పొడిగించబడింది. హెచ్చరికను ఏం చేశాడంటే హిజ్కియా సీరియస్గా తీసుకున్నాడు. హిజ్కియా హెచ్చరికని చాలా, అది ఎంత బలంగా తీసుకున్నాడంటే, నిజంగా అంత బలంగా తీసుకున్నాడు కాబట్టి వెంటనే ప్రార్థన చేయగలిగాడు. ఈరోజు ఒకవేళ దేవుడు కూడా మనకి హెచ్చరిక ఇస్తున్నాడేమో, మనకి మరణం ఒక రోజు రాబోతుందండి. ఎప్పుడు పోతాం తెలియదు, తెలుసా? ఈ లోకంలో అన్నిటికీ గ్యారంటీ ఉందామా? మనకు గ్యారంటీ లేదు. అన్నిటికీ గ్యారంటీ ఉంది,
ఒకవేళ గ్యారెంటీలో అది రిపేర్ వచ్చింది అనుకుని మళ్ళీ వాడికి ఇస్తే కొత్తది ఇస్తాడు, లేదా అది బాగు చేస్తాడు. మానవ జీవితానికి గ్యారెంటీ లేదమ్మా. కానీ మనం ఏం చేయాలి? మన ఇల్లు అంటే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఓ పాస్టర్ గారు మా ఇంటికి వస్తున్నారేమో వెంటనే ఇల్లన్నీ కూడా అది కాదండి. పోయిన వారమే విన్నాము కదా, మర్చిపోయారా? ఇల్లు అంటే దేశం అంటే మట్టి కాదై, దేశం అంటే మనుషులై. ఇల్లు అంటే మన ఇల్లు కాదండి, మనమే దేవునికి ఒక ఇల్లు. మన ఆత్మీయ జీవితం ఏం చేసుకోవాలి? చక్కబెట్టుకోవాలి, క్రమపరుచుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని దేవుని సన్నిధానంలో క్రమపరుచుకోవాలి. మీ ఆత్మీయ జీవితం అనే ఇల్లు ఈరోజు దేవుడు మనకి హెచ్చరిక ఇస్తున్నాడు. ఆయన యెషయా ప్రవక్తను పంపి ఆనాడు ఇష్కియా దగ్గరికి ఏ రీతిగా హెచ్చరికను పంపాడు. ఓ ఇష్కియా, నీ ఇల్లు చక్కబెట్టుకో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఓ ప్రియ దేవుని సంఘమా, ఐపీసీ సంఘ విశ్వాసులారా, మీ ఇల్లు చక్కబెట్టుకుంటున్నారా? మీ ఇల్లు క్రమపరుచుకుంటున్నారా? మీ ఆత్మీయ జీవితము అది క్రమమైన పద్ధతిలో ఉన్నదా? మీ ఆత్మీయ జీవితము సరిగా నడిపించబడుతుందా? పాస్టర్ గారు మేమంతా బాగానే ఉన్నాం పాస్టర్ గారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లేదమ్మా, మనం ఒకళ్ళు అనుకుంటే నిజంగా మోసపోతున్నాం అమ్మా. నిజం, నీ ట్రాక్ తప్పేసావు. నేను అంతా బాగానే ఉన్నాను పాస్టర్ గారండి, నాకు ఎవడు చెప్పక్కర్లేదు, నాకు ఎవడు బోధించనక్కర్లేదు, ఇప్పుడు నేనే చెప్పే స్థాయికి వచ్చాను పాస్టర్. లేదమ్మా, అది మోసం. ఈరోజు అపవాది వేసి వచ్చేయండి, అది నిజమే తెలుసు. అపవాది ఎంత ఈజీగా ట్రాప్ చేస్తుంది. నిజంగా కొంతమంది చూస్తే చాలా బాధ వేస్తూ ఉంది, ఎంత ఉచ్చు చాలా ట్రాప్ చేస్తున్నాడండి. ఈరోజు బహిరంగ సువార్త ముయ్యబడుతుంది తెలుసా? ఎక్కడికి వెళ్ళి ధైర్యంగా రోడ్డు మీదకి వెళ్ళి యేసయ్య గురించి చెప్పడానికి లేదండి ధైర్యం. మన ఒంగోలులో జరిగింది, ఒంగోలు సువార్త ప్రకటిస్తుంటే ఒంగోలు చర్చి ఐపీసీ విశ్వాసులు వాళ్ళ మీదకి వచ్చారు. ఒంగోలు మన పక్కన ఒంగోలులోనే ఎక్కడికక్కడ దేవుని సువార్త ముయ్యబడతా ఉంది. బయటికి వెళ్ళి బహిరంగంగా ఒకరోజు మనం చెప్పినట్లుగా లేదు. ఇప్పుడు ధైర్యంగా యేసు ప్రభుని గురించి ప్రకటించడానికి అవకాశం లేవండి. బహిరంగంగా సువార్త ప్రకటించడానికి ద్వారాలు ముయ్యబడతా ఉన్నాయి. ద్వారాలన్నీ కూడా ముయ్యబడుతున్న సమయంలో ప్రపంచంలో యేసయ్య చెప్పిన ఆ రాకడలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యము, ప్రజల మీదకి ప్రజలు లెగుస్తూ ఉన్నారు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, తెగుళ్ళు వస్తూ ఉన్నాయి. యేసయ్య రాకడ సమీపముగా ఉందండి. ఇటువంటి సమయంలో కూడా నువ్వు ఇంకా అక్కడ ఇక్కడ నీ జీవితం అంతా గడుపుకుంటా ఉంటే, నువ్వు దేవుని హెచ్చరిక వినకుండా నీ ఆత్మీయ జీవితం అనే ఇల్లు నువ్వు చక్కబెట్టు కొనకుండా దేవుని రాజ్యంలో నువ్వు ఎలాగ నిలబడగలవు? దేవుడు వచ్చినప్పుడు ఎలాగ నువ్వు దేవుని అడగగలవు? నీ ఆత్మీయత క్రమపరుచుకొనకుండా నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడ చిల్లుబడి ఉందో, ఎక్కడ అది కారుతుందో, ఎక్కడ నీ జీవితం స్పాయిల్ అయిపోతూ ఉందో, ఎక్కడ అపవాదిగాడు జ్వరబడి నీ జీవితాన్ని పాడు చేస్తున్నాడో, ఏ ప్లేస్లో ఏ ఒక్క పరిస్థితిలో నీ జీవితం కూలబడతా ఉందో. పోయిన వారం విన్నాము కదా, ఇంటి మీదకి వాన వరద గాలి కొట్టిని. నీ ఆత్మీయ జీవితం బలముగా ఉంది అంటే నీ పునాది స్టాండర్డ్గా ఉన్నట్లు, నీ పునాది గట్టిగా ఉంటే అది ఎంత వానైనా రానివ్వండి, ఎంత వరదైనా రానివ్వండి, ఎంత గాలైనా కొట్టనివ్వండి, ఆ ఇల్లు కూలదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పాస్టర్ గారు మా ఇంటి మీద ఏమీ కొడతలేదండి, అసలు ఇంట్లో లేవనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లోనే ఉంటే కదా మాకు కొట్టేది. ఇంట్లో వండుకొని ఎలా కొడతాయి? పునాది మీద ఉన్న ఇంటికి వాన వరద గాలి వచ్చినాయి, ఇసుక మీద కట్టిన ఇంటికి కూడా వచ్చినాయి. ఇప్పుడు ఏ ఇల్లు నిలబడింది? ఏ ఇంటి పునాది అయితే గట్టిగా ఉందో ఆ ఇల్లు పునాది గట్టిగా ఉండటం చేత, క్రీస్తు అనే బండ మీద కట్టుకోవటం చేత, క్రీస్తు అనే పునాది ఆ ఇంటి మీద ఉంది కనుక, ఆ ఇంటి యొక్క పునాదిలో ఉంది కనుక ఎన్ని శ్రమలు వచ్చినా ఆ ఇల్లు నిలబడింది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, రెండవ హెచ్చరిక, ఈ అంచెల కడవరి దినాలండి. ఇంకా దీవెలు, ఇంకా అది ఇది, ఇంకా ఏదేదో పెట్టుకొని దేవుని మందిరానికి దూరం అయ్యి అవి ఇవి లోపల పెట్టుకొని ఇంకా ఎటువంటి కుదరదండి. మన ఆత్మీయ జీవితం అనే ఇల్లు మనము చక్కబెట్టుకోవాలి. హల్లెలూయా. చక్కబెట్టుకోవటానికి 2వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, 11వ తారీఖు వరకు 10 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎందుకు? ఖాళీ ఉండి కాదండి. ఎందుకు తెలుసా? మన ఆత్మీయ జీవితంలో బలము పొందుకోవటానికి ఈ 10 రోజులు పెడతానికి ముఖ్యమైన ఉద్దేశం ఉంది. ఆనాడు పెంతెకోస్తుకి వాళ్ళు మేడగదిలోనికి వెళ్ళారు, 10 దినాలు కనిపెట్టారు వాళ్ళు. ఆ 10 దినాలు మేడగదిలోనికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళలాగా తిరిగి వచ్చేటప్పుడు
అది వేరే విషయం, తర్వాత చెబుతాను. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మీ ఆత్మీయ జీవితాన్ని క్రమపరుచుకునే సమయం ఇది. కొన్ని సమయాలు ఉన్నాయి. ఇది పాత నియమ సమయం కాదండి, ఇది ఆది సంఘంలో ఉన్న సమయం కాదు, ఇది కృపాకాలం. ఇది సమయం సమీపిస్తూ ఉంది, రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. ఇది మీ ఆత్మీయ జీవితము సమయం దొరికినప్పుడల్లా. అందుకని పౌలు గారు హెబ్రీ సంఘానికి అంటున్నాడు, 12వ అధ్యాయము 24వ వచనం చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒక్కరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన మీరు చూసిన కొలది మరి ఎక్కువగా, హల్లెలూయా, మరి ఎక్కువగా ప్రార్థనలో ఎక్కువగా, దేవుని మందిరంలో గడిపే విషయంలో ఎక్కువగా, ఆరాధనలో ఎక్కువగా, ఇంకా వాక్య ధ్యానంలో ఎక్కువగా, దేవుని మందిరంలో గడిపే సమయంలో ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉంటున్నామా? బలముగా ఉంటున్నా బలహీనముగా ఉంటున్నామా? ప్రార్థనలో భక్తిలో రోజు రోజుకి దిగజారిపోతున్నామా? రోజు రోజుకి ఎదుగుతున్నామా? పౌలు గారు అంటున్నారు, ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా. హల్లెలూయా. ఈరోజు మీరు ఎక్కువగా ఉన్నారా తక్కువగా ఉన్నారా? కాబట్టి రెండవదిగా ఇష్కియాతో యెషయా అంటున్నాడు, ఇష్కియా నీళ్ళు చక్కబెట్టుకయ్యా. ఇష్కియా చక్కబెట్టుకున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఇష్కియా చక్కబెట్టుకున్నాడు కాబట్టే ఏ ప్రవక్త అయితే చెప్పాడు మళ్ళా వచ్చి, అయ్యా దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థన దేవుడు ఇష్టపడ్డాడు. ఇష్కియా, ఇదిగో నీకు ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించబడింది. హల్లెలూయా. అదే ఒకవేళ ఇష్కియా దేవుడు చెప్పిన హెచ్చరికని బేఖాతరు చేయకుండా పట్టించుకోకుండా ఉంటే ఇష్కియా జీవితం నాశనం అయిపోయేది, చనిపోయేవాడు. ఇప్పుడు ఈరోజు మనము కూడా దేవుని హెచ్చరిక ఈరోజు మనకు చేస్తున్నాడండి. మనకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదమ్మా, యేసయ్య రాకడ ఎప్పుడో, మన పోకడ ఎప్పుడు ఎవరికి తెలియదండి. కాబట్టి మనము దేవుని రాజ్యానికి చేరే ముందు దేవుడు ఈరోజు అంటున్నాడు, మన ఇల్లు అన్ని విషయాల్లో కూడా చక్కపరుచుకుందుము గాక, మన ఇల్లును సెటరైట్ చేసుకుందుము గాక, ఈ దేహం అనే ఇంటిని మనము శుద్ధీకరించుకుందుము గాక, క్రీస్తు అనే న్యాయాధిపతి మన ఇంటిలో అధిపతిగా ఉండును గాక. మూడవదిగా లూకా సువార్త 22వ అధ్యాయం 47వ వచనం చదవండి. చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకా సువార్త 22:47. ఆయన ఇంకను మాట్లాడుచుండగా, ఇదిగో గొర్రెలు గుంపుగా వచ్చిరి, జనులు గుంపులుగా వచ్చిరి. యేసు యూదా, అది కాదు, ఒక నిమిషం, 45, క్షమించు, 45 చదవండి. ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశింపకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. మూడవది, యేసు ప్రభువారు తన శిష్యులకు చేసిన హెచ్చరిక. యేసు ప్రభువారిని గెత్సేమనే తోటలో పట్టుకొని వెళ్తున్న సమయంలో యేసు ప్రభు తన శిష్యులతో చెప్పిన మాట, మీరెందుకు నిద్రించుచున్నారు? మీరెందుకు నిద్రిస్తున్నారు? లేచి ప్రార్థన చేయండి. లేచి ప్రార్థన చేస్తే ఎందుకో తెలుసా? శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువ కలిగి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. శిష్యులకి యేసయ్య ఒక హెచ్చరిక చెప్పాడండి. ఎందుకో తెలుసా? ఇంక కొంత సమయంలో యేసు ప్రభువారిని పట్టుకొని వెళ్ళటానికి రోమా సైనికులు బయట కాచుకొని సిద్ధముగా ఉన్నారు. యేసయ్యను పట్టించడానికి యోధా ఇస్కరియోతు సిద్ధముగా ఉన్నాడు. యేసు ప్రభువారికి అన్ని సిద్ధము చేయబడతా ఉన్నాయి. ఇప్పుడు యేసు ప్రభువారు ఆ శిష్యులు ఒకవేళ ఆ జరిగిన సన్నివేశాన్ని చూచి వాళ్ళు చెదిరిపోతారేమోనని, వాళ్ళు పారిపోతారేమోనని, వాళ్ళు బలహీన పడిపోతారేమోనని యేసయ్య వారి దగ్గరికి వచ్చి హెచ్చరిక చేశాడు, శిష్యులారా మీరు ఎందుకు నిద్రిస్తున్నారు? ఇది నిద్రించే సమయం కాదు, ఇది మేలుకునే సమయం. ఇది మీరు ఎందుకు నిద్రిస్తున్నారు? మీ కళ్ళు ఎందుకు నిద్రాభారముగా ఉన్నాయి? లేచి ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు.
ఈరోజు ప్రియ దేవుని సంగమా, దేవుడు మనకు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన మీరెందుకు నిద్రిస్తున్నారు? శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేస్తున్నారా? శోధన ఏం చేస్తుందో తెలుసా? మనల్ని దేవునికి దూరం చేస్తుందండి. శిష్యులు యేసు ప్రభువు చెప్పిన ఆ హెచ్చరిక వాళ్ళు వినలేదు. వాళ్ళు మళ్ళా వచ్చి నిద్రపోతున్నారు. పేతురు వలె తెలివిగా ఈరోజు మనం కూడా అదే చెబుతామండి. అయ్యా యేసయ్య, నాకు నిద్ర వస్తుంది, ఆత్మ ఏమన్నా సిద్ధముగా ఉంది, శరీరం ఏమన్నా బలహీనంగా ఉంది. యేసయ్య కాసేపు నిద్రపోతాం. మనం కూడా ఏం చేస్తాం? కొన్నిసార్లు దేవునికి అన్ని తెలుసు కదా, నేను పనికి వెళ్ళి వచ్చాను కాబట్టి కాసేపు నిద్రపోతాను. శరీరం ఏమన్నా ఇంట్లో ఉండిద్ది, ఆత్మ ఏమన్నా అది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండిద్ది. ప్రైజ్ అలా. అందుకని బాడీ ఏమన్నా ఆబ్సెంట్ అంట, అదేదో మైండ్ ఆబ్సెంట్, బాడీ ఏమన్నా ప్రెజెంట్. మన బాడీలు ఇక్కడే ఉంటాయండి, కానీ మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండిద్దండి. పేతురు కూడా భలే తెలివిగా, పాపం యేసయ్యకి తెలియదని, యేసయ్య ఆత్మ సిద్ధంగా ఉంది కానీ ఏం చేస్తాను, నేను నిద్రపోతాను. ఆ నిద్రపోవటం ద్వారానే సైనికులు వచ్చేసారు, యేసు ప్రభువును పట్టుకొని వెళ్ళిపోయారు. యూదా ఇస్కరియోతు సాతాను ప్రవేశించి యేసయ్యను అప్పగించాడు. శిష్యులందరూ కూడా చెదిరిపోయారండి. పేతురు లోకంలోనికి వెళ్ళిపోయాడు. లోకంలోనికి వెళ్ళి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయి తన జీవితం అంతా అటువంటి పరిస్థితులు కూడా మళ్ళీ తిరిగి లేపాడు దేవుడు. అది వేరొక విషయం. కాబట్టి ఈరోజు మూడవదిగా, నువ్వు శోధనలో నువ్వు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నావు? తీరా మనం ఎప్పుడు మేలుకుంటున్నామంటే శోధన వచ్చిన తర్వాత, శోధనలో పడిపోయిన తర్వాత, శోధన నీ కుటుంబంలో కానీ నీ వ్యక్తి జీవితంలో ప్రవేశింపకుండానట్లు ఇక్కడ ప్రవేశించిన తర్వాత కాదు. యేసయ్య ప్రార్థన ఏమి చెబుతుందండి? అసలు శోధన రాకుండా ఉన్నట్లు దేవుడు ప్రార్థన చేయబోతున్నాడు. కానీ ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? శోధన నీ జీవితంలో రాకుండా, శోధన ద్వారా చాలామంది శోధనలో పడిపోతూ ఉన్నారండి. శోధన జయించలేకపోతున్నారు, శోధన ఎదుర్కోలేకపోతున్నారు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మీరు శోధనను ఎదుర్కొనగలుగుతున్నారా? శోధనలో పడిపోతున్నారా? శోధన మీరు ఎదుర్కొనగలిగి శోధన జయించి నిలబడగలుగుతున్నారా? లేకపోతే శోధన మేము జయించలేకపోతున్నాం పాస్టర్ గారండి. అసలు కొంతమందికి శోధన అంటే ఏదో తెలియదండి. శోధన అంటే అసలు ఏం తెలియకపోతే మనం శోధన అంటే నిలబడతాం. శోధన అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? చెప్పండి అమ్మా, ఎప్పుడు తెలుస్తుంది? శోధన అంటే అసలు ఏదో తెలుసుకున్నప్పుడే శోధన అంటే తెలుస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రసాదం నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి. ప్రసాదం నేను ఎవరిని వచ్చి ప్రసాదం పెడుతున్నారు అనుకోండి, ఏం చేయాలి అంటే, మనం అంటే ఇక్కడ ఉన్నాం కాబట్టి ఎగ్జాంపుల్ చెబుతున్నాను, చెప్పుకుని పోతే రోజంతా ఉంటాయి. నీ ముందుకే నువ్వు ఏదైతే నువ్వు కోరుకుంది, నువ్వు ఇష్టం లేని నీ ముందుకు వచ్చింది అనుకోండి, దాన్ని ఒకవేళ తీసుకోకపోవటమే, దాన్ని చూడకపోవటమే శోధన. అది ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీ కంటికి నచ్చింది కానీ నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు శోధనలో పడిపోతున్నావు. నువ్వు శోధన జయించగలుగుతున్నావు అంటే యేసు ప్రభువు చేసిన పని అదే. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత యేసయ్యను శోధించడానికి అపవాది వచ్చాడండి. ఒక నేత్రాశ, శరీరాశ, జీవోడమ్మని చూపించాడు. అక్కడ వ్రాయబడిన మాట, అపవాది ప్రతి శోధనను ముగించుకొని యేసయ్య ప్రతి శోధనను కూడా జయించి ఆయన మనకు ముందుగా మార్గాన్ని చూపించాడు. ఆయన నీ కళ ద్వారా వచ్చే శోధను జయించగలుగుతున్నావా? నీ శరీరానికి కలిగే శోధనను జయించగలుగుతున్నావా? జీవపు డంబానికి వచ్చే శోధనను నువ్వు జయించగలుగుతున్నావా? ఈరోజు యేసయ్య అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అమ్మా. మెలకువాలంటే యాక్చువల్లీ నేను చెప్పే నిద్ర భౌతిక సంబంధమైనది కాదండి. భౌతిక నిద్ర కాదమ్మా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఆత్మ సంబంధంగా నిద్రపోతున్నారండి. ఏమి తెలియటం లేదు. నిజం, ఆత్మ సంబంధంగా చాలా మంది గుడ్డితనంలోనికి వెళ్ళిపోతున్నారు. దేవుని స్వరం వినటపడటం లేదు. దేవుని చేత నడిపించబడకుండానే దేవుని నడిపించడం చాలా మంది. అపవాది చాలా తెలివిగా విశ్వాసుల్ని, సేవకుల్ని సైతము దేవుడు అపవాది మోసం చేస్తున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆత్మ సంబంధమైన మెలకువ కావాలండి. అపవాదిని ఎలాగ ట్రాక్ చేస్తాడు, ఎలాగ నీ మీద దాడి చేస్తాడో, ఎలాగ అపవాది తంత్రం మీరు ఎరిగిన వారు కారా? ఈ మెలకువ మీ దగ్గర ఉందా? ఆత్మ సంబంధం మెలకువ కలిగి నువ్వు ఎప్పుడైతే జీవించగలుగుతావో నువ్వు శోధనను ఈజీగా జయించగలవు. హల్లెలూయా. అసలు శోధనే పాస్టర్ మాకు రావటం లేదు అంటే మనం ఇంకా వాక్యం మనకు తెలియదండి. మనం ఇంకా 1వ తరగతిలోనే ఉన్నాం.
పరీక్షలు ఎప్పుడు పెడతారు? రాత్రి విన్నావు, రాత్రి వచ్చిన వాళ్ళు పరీక్షలు ఎప్పుడు పెడతారు? 1వ తరగతులు పెట్టరండి, 2వ తరగతులు పెట్టరమ్మా. అవి ఎత్తుతే ఎగ్జామ్స్ అవి ఉంటాయి, కానీ ఫెయిల్ అయినా పాస్ చేస్తారు. 3వ తరగతులకు పెట్టరు, 4వ తరగతులు పెట్టరు, 5వ తరగతి వాళ్ళకి పలకండి అమ్మా, చెప్పండి ఒకరు. మళ్ళీ బొమ్మ ప్రాణం ఆట ఆడుతున్నారా? పరీక్షలు ఎప్పుడు పెడతారో తెలుసా? 10వ తరగతి. ప్రైజ్ ది లార్డ్. ఎదిగిన విశ్వాసులు, స్పిరిచువల్ ఎవరైతే ఎదుగుతారో, గ్రోత్ అవుతారో, వారు పరీక్షలు గుండా వెళ్ళాలి, పాస్ అవ్వాలి, శోధనలు జయించాలి, నిలబడాలి. అప్పుడు మాత్రమే దేవుడు వారి జీవితాల్లో పనిచేయటం ప్రారంభిస్తాడు. ఆయన దేవుడు అప్పుడు వారితో బలపరుస్తూ, వారిని హెచ్చిస్తూ, వారి జీవితాల్లో దేవుడు బహుమానం ఇస్తాడు. ఆయన ఈరోజు సేవకునికి ఇక్కడ నిలబడ్డానంటే ఊరకనే నిలబడలేదండి. విజయవాడలో, చెన్నై, కేరళ అక్కడ ఎన్నో ఎగ్జామ్స్ పెట్టారు. ఆ ఎగ్జామ్స్ అన్నిలో పాస్ అవ్వాలి, ఊరకనే చదువుకొని రాలా. ఊరకనే చదువుకొని ఈరోజు నిలబడి చెబుతా అనుకుంటున్నారా? ప్రైజ్ ది లార్డ్. విజయవాడలో మాకు బైబిల్కి ఎగ్జామ్ పెడతారండి. చెన్నైలో అక్కడ ఎగ్జామ్స్ అన్ని పాస్ అవ్వాలి. మళ్ళీ కేరళలో ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యి ఆ సర్టిఫికేట్ తీసుకొని బయలుదేరి రావాలి. ఇటుపక్క పరిచర్లో దైవజనులు కొన్ని పరీక్షలు పెట్టేవాళ్ళు మాకు. ఆ పరీక్షలను పాస్ అవ్వాలి, నమ్మకత్వాన్ని కనపరచాలి. ఎన్నో 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 వాటి గుండా వచ్చాను కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చొని నిలబడుతున్నాను. కాబట్టి ఊరకని ఏదో బస్సు దిగి వచ్చి ఆ సిద్ధాపురం నుంచి స్తోత్రం హల్లెలూయా నేను అరిచి చెప్పటం లేదమ్మా. ప్రైజ్ ది లార్డ్. నా గొప్పతనం గురించి చెప్పట్లేదు, దేవుని యొక్క కృపను బట్టి చెబుతున్నాను. ఎన్నో పరీక్షలు గుండా, ఎన్నో ఆటుపాటలు గుండా, ఒక్కొక్క బైబిల్కి ఒక్కొక్క అనుభవం. కేరళలో ఆవుకి పాలు పితికే వాళ్ళం. అక్కడ డ్యూటీలు చేయాలి. ఉదయం 4 గంటలు లెగ్గవాలి. కేరళలో 24 గంటలు వర్షం పడతా ఉండిద్ది, చలి ఒక పక్క చలి. ఇంకా అక్కడ చలి ఉండదు, ఓన్లీ అక్కడ వర్షాకాలం, ఎండాకాలం అంతే. ఎప్పుడు 24 గంటలు వాన పడతాం. 4 గంటలు వేసి ఆవు దూడ ఉంటాయి, వాటిని కడిగి శుభ్రంగా ప్రతిరోజు డ్యూటీ. తెలుగు వాళ్ళు ఆ డ్యూటీ చేయగలరు, తెలుగు వాళ్ళకి అప్పగిస్తారు. ఆ ఆవుకి ఏదైనా తేడా జరిగితే ప్రిన్సిపల్ సార్ వస్తాడు సీరియస్గా. అది ఎక్కడైనా అరిచినా మా ప్రిన్సిపల్ సారు ఆవుని తన సొంత కూతురులాగా చూసుకుంటాడండి. ప్రైజ్ ది లార్డ్. కేరళ వాళ్ళకి జంతువులు అంటే చాలా ప్రేమ. ఆవు ఎక్కడ అరిచిందంటే మేము ఎక్కడ క్లాసులో కూర్చున్నా పరిగెత్తుకుంటూ రావాలి. ఆ రోజు ఎవరైతే డ్యూటీ ఉందో ఆయన వచ్చి భయంకరంగా ఇంగ్లీష్లో తిడతాడు, మాకేం అర్థం కాదు. ఉదయం 4 గంటలకు లెగిసి వెళ్ళి ఆవుకి ఇచ్చే ఫుడ్ కూడా నిజంగా చెబుతాడు, పులిపెట్టి మంచి మాకు పెట్టేవాళ్ళు కాదండి. ఆవుకి జొన్న పిట్టని ఏంటంటే అది చూసినప్పుడు మాకు చాలాసార్లు ఆకలేసి, ఎందుకంటే మాకు బైబిల్కి ఉప్పుడు బియ్యం తెలుసా? ఇప్పుడు నేను తిన్నారా? చెన్నై ఉప్పుడు బియ్యం కాదండి, కేరళ ఉప్పుడు బియ్యం. దాదాపు 3 గంటలు ఉడికించాలి. అది ఎలాగుంటుందండి, ఈత ఇత్తనాల్లాగా ఉండిద్ది అండి. ఈత ఇత్తనాలు తెలుసా? చిట్టి ఇత్తనాలు అంతంతలాగా ఉంటాయి. ఎంత తిన్నా కూడా అసలు ఒంటికి శక్తి అనేది రాదు. కొనుక్కోవాలంటే బయట ఎక్కడికైనా వెళ్తే ఎక్కడికి తీసుకెళ్ళి అవి పరోటా ఇంకా మన మాంసమే దొరుకుతూ ఉంటుంది, ఇంకేది కూడా ఉండదు. ఎక్కడికైనా వెళ్ళామంటే చన్నీళ్ళు ఎక్కడ ఉండవండి, అక్కడ కూడా అంతా కూడా అక్కడ వేడి నీళ్ళు. కేరళలో 3వ విధిగా ఎక్కడికి వెళ్ళి ఏం చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళినట్టు కొబ్బరి నూనెతో చేస్తారండి. ప్రైజ్ ది లార్డ్. అది భయంకరమైన పరిస్థితి అండి. నిజంగా ఇన్ని నిలబెట్టాడు కాబట్టి దేవుడు ఇన్ని అనుభవాల ద్వారా ఈరోజు నేనే కాదు, అందరూ మన ఒంగోలు ఎవరైనా సరే కొన్ని పరీక్షలు గుండా వెళ్ళాలి. విజయవాడకి ఇంకా చెప్పక్కర్లేదు. దేవుని ఇంకా విజయవాడ అద్భుతం ఏంటంటే, నేను కాలేజీలో అడుగు పెట్టక ముందు దాకా కాలేజీలో ఉన్న విద్యార్థుల చేతే నాటేపించి వరి పంటలు వేపించి, వాళ్ళే వాటేమంటారు, నాటే కదా, నాటేపించి వాళ్ళే కొయ్యాలి, వాళ్ళే దాన్ని ఏమంటారు కోసి, వాళ్ళే కుప్ప వేసి, వాళ్ళే నూర్చి, ఎవరు బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ వాళ్ళే ఒడ్లు తెచ్చి గూడెంలు వేయాలి. ఆ ఒడ్ల నుంచి వచ్చిన బియ్యమే బైబిల్ కాలేజీలకి, అక్కడ ఐపీసీలో ఉన్న హాస్టల్స్కి, రేపు జరగబోయే గుణదలు కాదు వాటిని ఏమంటారు, ఆ కన్వెన్షన్స్, విజయవాడ ఆ యొక్క మీటింగ్స్కి ఆ బియ్యమే సప్లై చేసేవాళ్ళు. దేవుని కృపను చెబుతా, నేను ఎప్పుడైతే బైబిల్ అడుగు పెట్టానో కమిటీ వాళ్ళందరూ తీర్మానం చేసి బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ నుంచి అవి రద్దు చేసేసారు. హల్లెలూయా. కాబట్టి ఒడ్లు మాత్రమే మోపించేవాళ్ళండి. అయినా తప్పించుకోవాలి, అయినా చాలా కష్టం. విజయవాడలో పనులన్నీ కూడా మా చేతే చేయించేవాళ్ళండి. వాళ్ళకి నిజంగా అవి కొన్ని బయటికి చెప్పకూడదు, కానీ ఆ వెళ్ళే బాత్రూమ్ అవన్నీ మేమే సెట్ చేసేది మొత్తం. బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ ఎంత రకంగా, ఎందుకు చెబుతున్నాను తెలుసా, ఎన్ని రకాలుగా దేవుడు ఆ రీతిగా ఆ పరీక్షలు గుండా, అవన్నీ ఒక ఎత్తు అయితే ఒంగోలు అయ్యగారి దగ్గర పరిచయం మామూలు విషయం కాదండి. ప్రైజ్ ది లార్డ్. కబడ్డీపాలెంలో, అది కబడ్డీపాలెంలో ఒక 2 సంవత్సరాలు ఉండగలిగామంటే మామూలు విషయం కాదు.
ఇన్ని చేసిన తర్వాత దేవుడు ఈరోజు నిలబెట్టి వాడుకున్నాడు తప్ప నాదేమీ కాదు, నేనేమి పుట్టుకతో క్రైస్తవుని కాదండి. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు మన యేసయ్యకే చెల్లునుగాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో హెచ్చరికలు మంచిదమ్మా. నేను ముగించేస్తున్నాను, పావుగంట ఎక్కువైంది. హెచ్చరికలు మంచిది. హెచ్చరికని బేఖాతరు చేయవాకండమ్మా. హెచ్చరికను మీరు టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాకండి. హెచ్చరికను మీరు అది ఏదో ఒక నార్మల్గా తీసుకోవాకండి. దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుడు తన సేవకుల ద్వారా కానీ, మీ వ్యక్తిగతంగా కానీ, దేవుడు ఎవరి ద్వారా హెచ్చరించినప్పుడు అది నీ మేలు కొరకే అనుకోండి. అది నిన్ను బలపరచడానికే, అది నిన్ను సరిచేయటానికే, అది నిన్ను ఉన్నతమైన స్థాయిలో నిలబెడటానికే తప్ప నీ జీవితాన్ని డేంజర్లో పడేయటం కాదండి. కాబట్టి అది ఏ హెచ్చరిక అయినా, ఏ ఆదరణ అయినా, అది ఎటువంటిదైనా సరే, నేను దేవుని చేత హెచ్చరించబడుతున్నాను అనే యొక్క తీర్మానం నువ్వు వెళ్ళగలిగితే నేను దేవుడు పైకి లేపటం నువ్వు చూస్తావు. హల్లెలూయా. అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు అబ్రహాముని హెచ్చరించాడు. అబ్రహామా, నా సన్నిధానంలో నడుచుచు నిందారహితుడివై ఉండయ్యా. నువ్వు నిందారహితుడిగా ఉంటేనే నేను నిన్ను దీవించగలను, నీకు బిడ్డలు ఇవ్వగలను, నీకు అద్భుతాలు చేయగలను. నీ మీద నింద ఉంటే నేను ఏ పని చేయలేను అబ్రహామా. ఈరోజు దేవుడు ఒకవేళ మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు ఒకవేళ మనకి హెచ్చరికనిస్తున్నాడు. నిందారహితునిగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ లార్డ్. దేవా మీకు వందనాలయ్యా. ఓ నా నిందలన్నీ కొట్టివేయండి నాయన. అయ్యా, నా నిందలన్నీ కొట్టివేయండి. దేవుని దగ్గర అడుగుదాం. దేవుని